మీరు వాడుతున్న ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఫుడ్స్ కానీ ఎలా రెగ్యులర్ గా వాడితే మీకు హెల్దీగా ఉంటుందో చెప్తాను. సపోజ్ యూ ఆల్రెడీ ఆర్ యూజింగ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇంక్రీజ్ డిసీజ్ రిస్క్. సో రిమూవ్ రిఫైన్డ్ ఆయిల్స్, వాటిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తో కానీ లేదంటే గానుగ నూనెతో కానీ రిప్లేస్ చేయండి. సెకండ్ థింగ్, ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ చాలా లాంగ్ టర్మ్ వాడొద్దు. ఆయిల్స్ ని రొటేట్ చేస్తూ ఉండండి. ఈ 3 కామన్ ఆయిల్స్ మధ్యలో రొటేట్ చేయొచ్చు. ఒకటి సెస్మే ఆయిల్, another one is mustard oil and groundnut oil. Of course groundnut oil లో omega 6 కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి మోడరేషన్ లో వాడండి. అండ్ మీ రీజియన్ ని బట్టి యూ కెన్ యూజ్ ఘీ అండ్ కోకోనట్ ఆయిల్, బట్ of course not too much, but in moderation and cycling is always best. And if you have more access, మీరు ఆలివ్ ఆయిల్స్ తీసుకోగలరు, అది కూడా వర్జిన్ ఆలివ్ ఆయిల్స్ అంటే యూజ్ ఇట్. అవి హీట్ చేయకుండా మీరు బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ పైన సాలడ్ డ్రెస్సింగ్స్ లాగా వాడుకోవచ్చు. అలాగే ఇఫ్ యూ హ్యావ్ మోర్ యాక్సెస్ దెన్ యూ కెన్ యాడ్ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్యాటీ ఫిష్, అండ్ అలాగే ఆర్టరీస్ హెల్దీగా ఉండటానికి ఆలివ్స్, డార్క్ చాక్లెట్, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం యాడ్ చేసుకోవచ్చు.